శివక్షేత్రాలలో అతి ప్రాచీనమైన శివక్షేత్రం ఈ కొప్పులింగేశ్వర స్వామి ఆలయం ఒకటి. సాధారణంగా శివలింగం ఎలా ఉంటుందో అందరికీ తెలిసిన విషయమే. కానీ ఈ శివలింగానికి స్త్రీకి ఉన్నట్టుగా పైన కొప్పు ఉంటుంది. అదే ఈ శివలింగం ప్రత్యేకత. కోనసీమలోని కొత్తపేటకు సమీపంలో పలివెల గ్రామంలో కౌసుకీ నదీ తీరాన ఈ కొప్పులింగేశ్వర స్వామి వారి ఆలయం ఉంది. ఈ ఆలయంలోని స్వామి పేరు నిజానికి అగస్తేశ్వరుడు. ఈ శివలింగాన్ని అగస్త్య మహర్షి ప్రతిష్ఠించారు. అయితే కొప్పులింగేశ్వరుడు అనే పేరు ఎందుకు వచ్చింది? దానికి ఒక కథ ఉంది. ఆ కథ ఏమిటంటే, ఈ అగస్తేశ్వర స్వామికి నిత్య సేవలు చేసేందుకు ఓ అర్చకుడు ఉండేవాడు. ఆ అర్చకుడు గొప్ప శివభక్తుడు. ఎంత భక్తుడైనా బలహీనతలు ఉండటం సహజం. ఎంతైనా మనిషి కదా. విషయవాంఛల వలయం నుంచి తప్పించుకోలేక వేశ్యాలోలుడయ్యాడు. ఆ అర్చకుడు తన ప్రియురాలి ముచ్చట తీర్చడం కోసం స్వామివారికి అలంకరించాల్సిన పూలమాలలు ముందుగా తన ప్రియురాలికి అలంకరించి ఆ తర్వాత శివలింగానికి అలంకరించేవాడు. ప్రతినిత్యం ఇదే తంతు. ఎంత వేశ్యాలోలుడైనా శివార్చన చేసే విషయంలో భక్తి లోపం రానిచ్చేవాడు కాదు. ఒకరోజు మహారాజు గారు స్వామి దర్శనానికి వచ్చారు. అందరికీ ఇచ్చినట్టుగానే అలవాటు ప్రకారం వేశ్యకు అలంకరించిన తర్వాత శివలింగానికి పెట్టిన పూలమాలను శివప్రసాదంగా మహారాజుకు ఇచ్చాడు ఆ అర్చకుడు. మహారాజుకు ఆ పూలమాలలో ఓ పొడవైన కేశం కనిపించింది. అప్పటికే మహారాజుకు ఆ అర్చకుడు వేశ్యాలోలుడు అని తెలుసు. అందుకే ఆ అర్చకుని వంక కోపంగా చూస్తూ, ఈ వెంట్రుక ఎవరిది? నిజం చెప్పు అని గద్దించాడు. ఆ వెంట్రుకను చూడగానే అర్చకునకు ముచ్చెమటలు పట్టాయి. అయినా ధైర్యం తెచ్చుకొని, మహారాజా, ఈ శివలింగానికి కొప్పు ఉంది. ఈ శిరోజం సాక్షాత్తు శ్రీ స్వామివారిదే అన్నాడు. అయితే స్వామివారి కొప్పు చూపించు అని అడిగాడు మహారాజు. మన్నించండి మహారాజా, నేడు అలంకరణ పూర్తి అయింది. రేపు ఉదయం స్వామి దర్శనానికి వస్తే తప్పకుండా స్వామివారి కొప్పు చూపిస్తాను అని అన్నాడు అర్చకుడు. సరేనని మహారాజు వెళ్ళిపోయాడు. ఆ రాత్రి అర్చకుడు తనకొచ్చిన కష్టాన్ని స్వామివారికి చెప్పుకొని కాపాడమని ప్రార్థించి తిరిగి వేశ్య ఇంటికి వెళ్ళిపోయాడు. తెల్లారింది. మహారాజు వచ్చాడు. అర్చకుడు శివుని మీది పూర్తి విశ్వాసంతో స్వామివారి అలంకరణ తీశాడు. మహారాజుకు నిజంగానే లింగం పైన కొప్పు కనపడింది. అయినా మహారాజుకు అనుమానం తీరక ఆ కొప్పు పట్టుకొని లాగాడు. లింగం పైనుంచి రక్తధారలు స్రవించాయి. అప్పుడు నమ్మాడు మహారాజు. తన తప్పిదాన్ని క్షమించమని అర్చకుని ప్రార్థించి జుత్తుగపాడు అగ్రహారాన్ని ఆ అర్చకునకు మాన్యంగా సమర్పించాడు. నాటి నుండి అగస్తేశ్వరుడు కొప్పులింగేశ్వరుడుగా మారిపోయాడు. స్వామివారికి ఎడమ ప్రక్కనే పానుపట్టం మీదనే ఉమాదేవి అమ్మవారు ఉంటారు. మండపంలో పెద్ద నంది గంభీరంగా దర్శనమిస్తుంది. స్తంభ మండపాలు, ఉయ్యాల మండపము, ధ్వజద్వార మండపము అత్యద్భుతమైన శిల్పకళా వైభవాలతో అలరారుతూ భక్తులను ఆకర్షిస్తుంటాయి. మహాశివరాత్రికి మహావైభవంగా రథోత్సవం జరుగుతుంది. ఈ ఆలయం 12వ శతాబ్ది కాలం నాటిదని తెలియజెప్పే శాసనాలు ఈ ఆలయ స్తంభాలపై దర్శనమిస్తాయి.
Parvasana Mervidaya, Parajan, Shabaka, Bhuja, the man who is Parvasana. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా పల్లెటూరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.